సభగా మారింది. దీన్ని గౌరవ సభగా చేసిన తర్వాతే భువనేశ్వరమ్మ తల నిజం గెలిచిన వీటన్నిటినీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు ఈ కార్యక్రమానికి వచ్చేసిన నందమూరి నరసింహం బాలకృష్ణ గారికి, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, లక్షలరెడ్డి గారికి అందరికీ స్వాగతం. మంత్రి గారు పాలనారాయణ స్వామి గారికి, సవితమ్మ గారికి, పేరు జనార్దన్ అందరికీ స్వాగతం తెలియజేస్తూ దాని గురించి మీరు రండి సార్ ఒక్కడే గౌరవ స్వాగతం, గౌరవ సభకు స్వాగతం, స్వాగతం, గౌరవ సభకు స్వాగతం. ముఖ్యమంత్రి ఈ హౌస్ వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది
ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పాతుకుపోయిన పాత పార్టీకి పాతర వేశావు, పేదల గుండెలి పసుపు జెండాగా పైకెగరేశావు. మన తెలుగోళ్లను కించపరిచే ఆమదరాసి ముద్ర చెరిపి ఖండాలు తీరాలు దాటి సాటావే ఘన తెలుగు ఖ్యాతి బలహీన వర్గాల దన్నుగా నవశకమే నిర్మించినావుగా. భరత జాతికే శిరోరత్నమా మహానాయక స్ఫూర్తిదాయక అంతయు నీవే తారక రామా. అంతములేనిది నీపై ప్రేమ, ఎక్కడ విన్నా నీ నామస్మరణ. ఎన్నడు మరువము చల్లని కరుణ, నేలను విడిచిన ఓ రామన్నా. మళ్ళీ రావా మా అన్నా. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను.